హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీహిత అముక్త ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. మరి అముక్త ఇంటికి వచ్చినందుకు శ్రీహిత వాళ్ళ ఫ్యామిలీ వెల్కమ్ చెప్తారా, చెప్పరా, ఎందుకు తీసుకొచ్చావు అని అనుకుంటారా? శ్రీహిత వీళ్ళ ఇంటికి వచ్చినందుకు ఎలా ఆలోచిస్తుంది, వీళ్ళ కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తుంది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దాం పదండి. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళాక ఆహ్లాద ఎదురు వచ్చి, ఏంటి శ్రీహిత, అలసిపోయావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టీ ఇస్తా అంటుండగా వెనకాల నుంచి అముక్త వచ్చింది. హాయ్ వదినా, ఎట్లున్నావు, బాగున్నావా అంటుంది. హలోరా, బాగున్నా, వెళ్ళు నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అంటుంది. సరే వదినా అని లోపలికి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయి వస్తారు. ఇంతలో ఆహ్లాద టీ తీసుకొని వస్తుంది. టీ తాగుతూ కబుర్లు చెప్తూ ఉంటారు. అనసూయమ్మ ఎవరు వచ్చారే అంటూ లోపల నుంచి వస్తుంది. అమ్మా, నా స్నేహితురాలు అముక్త అమ్మ అని చెబుతుంది. బాగున్నావా అమ్మా, నీ గురించి ఇంట్లో రోజు చెప్తూ ఉంటుంది. అవునా ఆంటీ అంటూ లేచి దండం పెడుతుంది అముక్త. ఇలా అందరూ మాట్లాడుతుండగా రఘు వస్తాడు. వెనకాల నుంచి మీరు మాట్లాడుతుండండి అని ఆహ్లాద లేచి రఘు బ్యాగ్ తీసుకుంటుంది. ఇంతలో శ్రీహిత హాయ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్ అంటూ దగ్గరికి వెళ్ళి హైఫై ఇస్తుంది. అది చూసి అముక్తకి వాళ్ళ అన్నయ్య ఇలా ఉండడు అని బాధపడుతుంది. ఫేస్ ఫుల్గా గమనించి ఆహ్లాద, ఏవండి మన ఇంటికి గెస్ట్ వచ్చారు అని అముక్తాని చూస్తుంది. రఘు చూసి హలో అముక్త, ఎలా ఉన్నావు అమ్మా అని అంటాడు. నేను మంచిగున్నా అన్నా అని కొంచెం తక్కువ గొంతుతో అంటుంది. అది గమనించి ఆహ్లాద శ్రీహితకి సైగ చేస్తుంది. ఇంతలో అముక్త సరే శ్రీహిత, నేను వెళ్తానుగా, బాయ్ అంటూ ఎక్కడికి వెళ్ళేది, నేను పంపను, ఈరోజు ఉండు, మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పు అంటుంది శ్రీహిత. ఇంతలో అనసూయ ఉండమ్మా, ఎందుకు వెళ్ళడం అంటుంది. ఆహ్లాద ఉంటుందిలేండి, మీరు వెళ్ళండి లోపలికి అని రఘుని పంపుతుంది. ఇంతలో ఆహ్లాద లోపలికి వెళ్ళి కాఫీకి సిద్ధం చేస్తుంది. అముక్త నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పు అంటుంది. భయపడుతూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. వాళ్ళ వదిన లిఫ్ట్ చేసింది కాల్. హలో ఎవరు అని అంటుంటే, వదినా నేను అనగానే, ఏమా ఏడికెళ్ళినో పోరంబోకు తిరుగుళ్ళకి, ఇంకా టైం కాలేదా, కొంపకు రావా అని అరుస్తుంది. ఇంతలో అముక్త భయంతో వణుకుతుంది. శ్రీహిత ఫోన్ తీసుకొని హలో వదినా, నేను శ్రీహితాని, అముక్త ఫ్రెండ్ని, మా ఇంటికి తీసుకెళ్ళాను, చిన్న ప్రాజెక్ట్ వరకు ఉంది అని చెప్తుంటే, సరే అమ్మా, ఆ దరిద్రం ఇంటికి రాదన్నమాట, ఒక్కరోజున సంతోషంగా ఉంటాం అని అంటుంటే అటు పక్కన ఎవరు అని వాళ్ళ అన్నయ్య అంటాడు. మీ చెల్లె రాదంటి వాళ్ళ ఇంటికి అని అంటుంది. పోనీలే నిమ్మలంగుండు ఈరోజు అని వాళ్ళ అన్నయ్య అలాగే అంటాడు. కాల్ కట్ చేస్తుంది. వంటగది నుంచి ఆహ్లాద ఇదంతా గమనిస్తుంది. అముక్త ఏడుస్తుంది. అదంతా విని, చూసినవానే మా ఇంట్లో గట్లుంటుంది, నీ వాళ్ళకి బరువే, చాలా బరువు అని అంటుండగా ఆహ్లాద ఇలా రా అముక్త అని పిలుస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ వెళ్తుంది లోపలికి. బాధపడకు, మంచి రోజులు వస్తాయి నీకు అని అంటుంది. నాకు మీరందరంటే చాలా చాలా ఇష్టం వదినే, గందుకే వచ్చా ఇంటికి, వదినా అని పిలవచ్చు కదా వదినే అని అంటుంది. ఇక్కడ మేము శ్రీహితాకి ఏమవుతామో నీ కూడా అదే, గట్లనే పిలువు సంజైనదా అని అనగానే, అరే వదిన నాలాగే మాట్లాడుతుంది అని నవ్వుతుంది. శ్రీహిత అది గమనించి, అది ఏడుస్తుందని నవ్వించడం కోసం ఇలా చేసావా వదినా అని చూస్తూ, నేను చాలా అదృష్టవంతురాల్ని అని మనసులో అనుకొని ఆహ్లాదాన్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెడుతుంది. ఏంటమ్మా అనగానే ఆహా అని వెళ్ళిపోతుంది. ఇంతలో రఘు ఏమోయ్ కాఫీ అని అంటాడు. వస్తున్నాను అనుకుంటూ కాఫీ ఇస్తుంది. ఇంతలో అందరూ కూర్చొని కబుర్లు చెప్తారు. వింటూ అముక్త మురిసిపోతుంది. రఘు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతాడు. అముక్త మీ నాన్నగారు ఏం చేస్తారు అని. అన్నా
మా నాన్న ఒక చిన్న బిజినెస్ చేసేవాడు, ఇప్పుడు లేడు, చచ్చిపోయిండు. అమ్మ కూడా చచ్చిపోయింది. అన్న వదిన దగ్గరుంటా. అయ్యో సరే అమ్మా, అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య నాన్న వ్యాపారం చూస్తాడు. అన్న మా వదిన నన్ను తిట్టుకుంటూ ఉంటుంది, ఆమె పని గదే అని ఫీల్ అవుతుంది. అయ్యో ఏం రోగం ఆమెకి అని అనసూయ అంటది. ఆడపిల్ల బరువు అనుకుంటారా అని అంటుంది. అమ్మా అని. అమ్మా నిన్ను అమ్మ అని పిలవచ్చా అని అంటుంది. పిలువు బిడ్డ, ఎందుకు అలా అంటావు అని అంటుంది. పొద్దున లేస్తే నన్ను తిట్టడమే, నేను కాలేజీకి వచ్చాక ఇదే, నా దోస్తులతోనే జర సంతోషంగా ఉంటా, ఇంటికి వెళ్తే మళ్ళా నరకమే అని అంటుంది. మొన్న చదువొద్దని ఎవడో తాగుబోతుని చెప్పి పెళ్ళి చేస్తా అని లొల్లి చేసింది. నా ఫ్రెండ్ ఉద్భవ్ టైంకి రాకపోతే నా పెళ్ళి, నా జీవితం కథం అట్లాగే అయిపోయేది అని ఏడుస్తుంది శ్రీహిత. ఉద్భవ్ కాపాడా? ఎలా అని అడుగుతుంది. పోలీస్ని తీసుకొచ్చాడు. పోలీస్ని తీసుకొని వచ్చి నా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే కేసు వేపిస్తానని చెప్పాడు. గప్పుడుగా ఆఫీసరు పోలీసు చదువుకోనికి తోలుండ్రి అంటే మా అన్నగాడు నా తాన పైసలు లేవు అని అంటాడు. ఉద్భవ్ తన ఫీజు కూడా మా నాన్నే కడతాడు అని అప్పుడు ఒప్పుకొని పంపుతుండ్రు. వాళ్ళు నాకు ఏమీ పెట్టరన్నా, నేనే మొత్తం పని చేసి వస్తా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు చూసినావు కదనే ఎట్లా మాట్లాడుతున్నాడో. నేను ఇంటికి రాకపోతే సరికి వాళ్ళకి ఎంత సంతోషమో అని ఏడుస్తుంది. రఘు అముక్తో ఇలా రమ్మ నా పక్కకి అని పిలిచి కన్నీరు పెట్టద్దని తుడుస్తాడు. మా ఇంట ఆడపిల్ల హ్యాపీగా ఉండాలి, నీకెన్ని రోజులుంటావో ఉండు, ఇక్కడే సామాన్లు తెచ్చుకో, నాకు శ్రీహిత నువ్వు వేరే కాదు అని అంటాడు. అనసు అలా చేతులు ఇరగా ఆడబిడ్డను ఇట్లా ఏడిపించి ఏవి బాగుపడతారా అని అంటుంది. ఇంతలో అముక్త మనం అలా తిట్టకూడదు, వాళ్ళ పాపం వాళ్ళదే అని అంటుంది. ఇంతలో చిన్ని వచ్చి ఈరోజు నుండి నాకు ఆడుకోవడానికి తెరత్తలన్నమాట అని క్లాప్స్ కొడుతుంది నవ్వుతూ. అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఆహ్లాద వంటింట్లోకి పోతుంది. అనసూయ టీవీ చూస్తుంది. రఘు ఆఫీస్ వర్క్ చేస్తాడు. అముక్త శ్రీహిత బ్యాగ్ సర్దుకుంటారు ట్రెక్కింగ్కి. నాకు చాలా నచ్చిందే నీ కుటుంబం, థ్యాంక్ యూ సో మచ్ శ్రీహిత అని గట్టిగా కాగిలించుకుంది. ఇదో దోస్తుల మధ్య ఇవన్నీ ఉండొద్దన్నావు కదా, నువ్వు మళ్ళా గిదేందే అంటుంది. అరే నాలాగే మాట్లాడుతున్నావు అని నవ్వుతుంది. ఇంతలో బ్యాగ్ సర్దుడు అయిపోయింది. అందరూ భోజనాలు చేసి పడుకుంటారు, నిద్రలోకి పోతారు. రఘు ఆహ్లాదం అడుగుతాడు, నేను నీ పర్మిషన్ లేకుండా అమ్మాయిని ఇక్కడే ఉండమన్నా ఏమన్నా అనుకున్నావా అని. ఏమనుకుంటా అండి, ఒక ఆడపిల్ల అంతలా బాధపడుతుంది, మీకిద్దరు చెల్లెళ్ళు అనుకుంటే సరిపాయే, ఏముంది అని అంటుంది. నా బంగారమే, అదే ధైర్యంతో అన్నా అని అంటాడు. సరే గుడ్ నైట్ అని పడుకుంటారు. అముక్త వాళ్ళ ఇంటికి ఇక్కడ ఎంత తేడానో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది. కంటిన్యూ ద నెక్స్ట్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ Gowardhanam Harini channel. Thanks for watching. Bye.